ఒకప్పుడు ప్రేమికులు అంటే చాలా విలువ ఉండేది. ప్రెజెంట్ జనరేషన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో లవర్స్‌ని ఎవరినన్నా చూస్తూ ఉంటే గనక అసలు నమ్మకమే లేదు. ఎవ్వరికీ లేదు. ప్రేమ అనే దాని మీద నమ్మకం. ప్రెజెంట్ జనరేషన్‌లో. నేను ఎందుకు ఇంత పచ్చిగా చెప్తున్నానంటే రీసెంట్‌గా తమిళనాడు, కేరళలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఇద్దరు ప్రేమికులు మధ్య జరిగినటువంటి ఒక కథ వింటే గనక ఎందుకు ప్రేమించుకుంటున్నారు వీళ్ళు? అసలు ప్రెజెంట్ జనరేషన్‌లో అసలు ప్రేమ అనేది ఉన్నదా? లేదా? అనేది అర్థమైపోతది మీకు. అదొక ఇన్సిడెంటే కాదు. చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఇండియాలో. ఇటువంటి ఇన్సిడెంట్లు. బట్ అవి బయటికి రాలేదు. ఇది బయటకొచ్చింది అంతే. లిటరల్‌గా పచ్చిగా చెప్పాలంటే ఇప్పుడు జనరేషన్‌లో ఉన్న ప్రేమలంటే, ఆ అబ్బాయి అయితే అమ్మాయిని వాడుకోవటానికే కొంతమంది. అదేవిధంగా అమ్మాయిలైతే ఆ అబ్బాయిని ఏదో డబ్బుల కోసమో లేకపోతే వాడిని స్టెఫనీలా వాడుకోవటానికో యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది ప్రేమలు ఈ విధంగానే ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్‌లో. నిజంగా ఆ తమిళనాడు, కేరళలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇంటే గనక ఫీజులు ఎగిరిపోతాయి. లిటరల్‌గా ఫీజులు ఎగిరిపోతాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. అసలు ఆ ఇద్దరు ప్రేమికుల స్టోరీలోకి వెళ్తే గనక గ్రేస్మా అనే అమ్మాయి తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారిలో ఉంటుంది. అలానే చరణ్ రాజ్ అనే అబ్బాయి కేరళలో ఉండటం జరుగుతుంది. వీళ్ళిద్దరూ వేరు వేరు రాష్ట్రాలు అయినప్పటికీ పక్కపక్క ఊర్లే. దగ్గర దగ్గర ఉండే లొకేషన్‌లే కాబట్టి అనుకోకుండా వీళ్ళిద్దరి మధ్యన పరిచయం పెరిగింది. అది ప్రేమగా మారింది. ఇద్దరు చట్టాపట్టాలేసుకొని తిరగటం ఒకళ్ళనొకళ్ళు. ఇష్టాలు తెలుసుకోవటం ఇలా చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఒకానొక స్టేజ్‌లో ఆ అబ్బాయి కూడా మీ ఇంట్లో చెప్పి మనిద్దరం పెళ్లి చేసుకుందాం అనేదాకా కూడా ఆ అబ్బాయి మాట్లాడడం జరిగిందంట. ఈ డిస్కషన్‌లో వీళ్ళిద్దరి మధ్యన జరుగుతుంది. వీళ్ళిద్దరూ బయట తిరగటం జరుగుతుంది. ఇది ఇలా కొనసాగుతా ఉంది కొన్నాళ్ళుగా. ఒకరోజు ఆ అమ్మాయి ఇంట్లో ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి ఆర్మీలో పనిచేసే పర్సన్ అంట. వెల్ సెటిల్డ్ పర్సన్. ఆ అమ్మాయికి ఏమనిపించిందో ఏంటో గానీ ఈ అబ్బాయిని వదిలించేసుకుంటే ఇంకా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంది. ఆ ఆలోచన రావటంతో ఇంక ఈ అబ్బాయిని ఏ విధంగా ఈ శరణ్ రాజ్ అనే అబ్బాయిని ఏ విధంగా అయినా అడ్డు తొలగించుకోవాలి. ఇప్పుడు ఈ అబ్బాయికి నువ్వంటే నాకు ఇష్టం లేదు. మనిద్దరం బ్రేకప్ అయిపోదాం అని చెప్తే గనక గొడవ చేస్తాడో లేకపోతే వాళ్ళిద్దరూ తిరిగిన ఫోటోలు ఇంకోటి ఏయో బయట పెట్టి గొడవ చేస్తాడో అని చెప్పి అనుకుంది. దాంతో ఈ అమ్మాయి ఏం ప్లాన్ వేసిందంటే ఏ విధంగా అయినా ఈ అబ్బాయిని అడ్డు తొలగించేసుకుందాం. అసలు ఉండకూడదు ఈడు భూమి మీద అని చెప్పి ప్లాన్ వేసింది. అంటే గ్రేష్మ అనే అమ్మాయి ఆలోచనలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక అబ్బాయిని అంత ఇదిగా ప్రేమించి ఆ అబ్బాయినే చంపేద్దాం అనుకుంది. వేరే ఓడితో వెళ్ళిపోవటానికి. వేరే ఓడి లైఫ్‌లో ఎళ్లి అతనితో హ్యాపీగా ఉండటానికి. ఇటువంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి ఇంకొకడితో ఎళ్లి హ్యాపీగా ఉంటదంట. అది కూడా ఆ అమ్మాయి ఎంటెక్ చదువుతుంది. మళ్ళీ ఏం చదువుకోని అమ్మాయి ఏం కాదు. ఇంక ఈ గ్రేష్మ మెంటల్‌గా ఫిక్స్ అయిపోయింది. ఏ విధంగా అయినా ఆ అబ్బాయిని చంపేద్దాం అని చెప్పి యూట్యూబ్‌లో 4, 5 వీడియోలు చూసి మెల్లమెల్లగా ఆ అబ్బాయిని లేపేసి ఐడియాలు ఏమున్నాయో సెర్చ్ చేసుకుంది. ఆ పారాసిటమాల్ ఏదో వాటర్‌లో కలిపి ఇచ్చిందంట ఆ అబ్బాయికి. ఇస్తే ఆ అబ్బాయి కొంచెం తాగి వాటర్ బాలేదని చెప్పి పక్కన పెట్టేసాడంట. అది ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఇంకో అటెంప్ట్ ట్రై చేసింది. కూల్ డ్రింక్‌లో ఈ పారాసిటమాల్ టాబ్లెట్లు కలిపేసి 2 బాటిల్ తీసుకొచ్చి ఓ బాటిల్‌లో కలిపేసి ఆ కలిపేసిన బాటిల్ ఆ అబ్బాయికిచ్చి కలపని బాటిల్ ఈ అబ్బాయి తీసుకుంటే ఎవరు ఫస్ట్ తాగుతారో చూద్దాం అని చెప్పి గేమ్ కింద పెట్టిందంట. అప్పుడు కూడా ఆ అబ్బాయి డ్రింక్ బాలేదని చెప్పి పక్కన పెట్టేసాడంట. రెండోసారి కూడా ఫెయిల్ అయిపోయింది. ఇలా అది ఏమైనా సరే నెక్స్ట్ ప్లాన్‌లో ఈ అబ్బాయిని హతమార్చేయాలని చెప్పి ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పి నువ్వు మా ఇంటికి రా అని మెసేజ్ పెట్టిందంట. ప్రేమించిన అమ్మాయి పిలుస్తుంది. ఇంట్లో ఎవరో లేరు అంటుంది. ఈ అబ్బాయి కూడా కేరళ నుంచి తమిళనాడు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ నీకు ఒక ఎనర్జీ డ్రింక్ ఇస్తాను. ఇది కొంచెం చేదుగా ఉంటుంది. తాగే హెల్త్‌కి మంచిది అని చెప్పి ఆ అబ్బాయికి పెస్టిసైడ్స్ ఏది ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉంటుంది కదా! దానికి సంబంధించిన ఒక పాయిజన్ ఇచ్చి ఆ అబ్బాయి చేత తాగిచ్చేసింది. ఆ అబ్బాయి కూడా ఎనర్జీ డ్రింకే అంటుంది కదా! ప్రేమించిన అమ్మాయే కదా ఇచ్చేది. మన గురించే కాన్షియస్‌గా ఆలోచిస్తారు కదా! హెల్త్‌కి మంచిది అంటుంది కదా! అని చెప్పి తాగేసాడు. తాగేసిన తర్వాత అంతా బానే అయిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడో మెసేజ్ చేసిందంట ఈ అమ్మాయి. గ్రేష్మ అనే అమ్మాయి ఆ అబ్బాయికి మెసేజ్ చేసి సారీ రా అని చెప్పిందంట. ఆ అబ్బాయి ఏంటి సారీ చెప్తున్నావు ఏంటి అని అడిగితే నీకు ఇచ్చాను కదా ఎనర్జీ డ్రింక్ అది డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. కొంచెం నీకు హెల్త్ అన్‌ఈజీగా ఉంటది. బట్ ఏమీ కాదు అని చెప్పి చెప్పిందంట. ఆ అబ్బాయి కూడా లైట్ తీసుకున్నాడు. కొన్ని రోజులు అలాగే ఉన్నాడు. ఆ తర్వాత సివియర్ అయిపోయింది ఇంకా. ఒక్కొక్క ఆర్గాను డ్యామేజ్ అయిపోతా నరకం చూస్తా చనిపోయే స్టేజ్‌కి వచ్చేసరికి హాస్పిటల్‌లో వెళ్లి జాయిన్ అయితే డాక్టర్లు కూడా చేతులెత్తేసారు. అప్పుడు ఇంకేం చేయలేము అని చెప్పి ఆ అబ్బాయి చివరికి చనిపోవడం జరిగింది. ఇది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాను అని నమ్మించి నమ్మకంతో పాయిజన్ ఇచ్చి చంపేసింది. అందుకనే అన్న వీడియో స్టార్టింగ్‌లో అందుకనే అన్న ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో ప్రేమ అనేది లేదు. ఎవడికి కావాల్సినట్టు వాడు
శుభ్రంగా తిరగటానికి, ఎంజాయ్ చేయటానికి తప్ప అబ్బాయిలు అలాగే ఉన్నారు, అమ్మాయిలు అలాగే ఉన్నారు. నేను ఏ ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడతలేదు. ఒకవేళ మీరు ప్రేమించుకున్నారో, మీ ఇద్దరి మధ్యన ఏదైనా గొడవలు వచ్చినాయనుకో, ప్రేమించుకుంటే వాళ్ళ మధ్యన ఏదైనా విభేదాలు గానీ, గొడవలు గానీ వస్తే గనక కూర్చొని మాట్లాడుకోండి. ఇంకా సర్దుమణుగో ఈ గట్టి ఎక్కువ అనుకుంటే గనక ఒకళ్ళొకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని శుభ్రంగా విడిపోండి. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు పెంచుకుండి దాన్ని ఏదైనా చేసేద్దాం, వీడిని ఏదైనా చేసేద్దాం అని చెప్పి ప్లాన్లు వేసుకుంటే కనుక జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ అమ్మాయి ఆ అబ్బాయిని అడ్డు తొలగించుకుంటూ ఇంకొక లైఫ్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి ఆలోచించింది కానీ ఆ అబ్బాయికి అన్ని వివరంగా చెప్పేసి ఆ అబ్బాయి లైఫ్ ఆ అబ్బాయికి వదిలేసి ఉంటే కనుక ఈ అమ్మాయి లైఫ్ ఈ అమ్మాయి హ్యాపీగా లీడ్ చేసుకుంటుంది. కొంచెం గొడవలు అయినప్పటికీ ఏదో విధంగా తర్వాత సర్దుమణిగి ఆ తర్వాత హ్యాపీగా లీడ్ చేసుకుంటుంది. ఆ విధంగా అమ్మాయి ఆలోచించలేదు. ఆ విధంగా అమ్మాయి మైండ్ సెట్ లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నదో ఇటువంటి ఇన్సిడెంట్లు చూస్తేనే అర్థమైపోతుంది. నిన్నే మనం ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం, గురుమూర్తి ఇన్సిడెంట్ గురించి. హైదరాబాద్లో జరిగినటువంటి గురుమూర్తి ఇన్సిడెంట్ గురించి. 14 ఏళ్ళు తన భార్యతో కాపురం చేసి తన భార్యని అత్యంత ఘోరంగా కుక్కల్లో ఉడికిచ్చి చంపేశాడు. అసలు ఆ థాట్లు ఎలా అవుతున్నాయో, అసలు ఆ ఆలోచనలు ఎలా అవుతున్నాయో అర్థం కావట్లేదు. అంత వైలెన్స్గా ఎలా మారిపోతున్నారో అర్థం కావట్లేదు. ఏ రిలేషన్షిప్లో అయినా మీకు ఎవరన్నా ఇష్టమైతేనే, పూర్తిగా ఇష్టమైతేనే వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళండి తప్ప కానీ ఏదో సరదాగా టైంపాస్కి మాత్రం వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళొద్దు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళ లైఫ్ అక్కడితోనే ఆగిపోతుంది. కొంతమంది మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోతారు. కొంతమంది వాళ్ళ లైఫ్ అక్కడితోనే ఆగిపోతుంది. దాంట్లోనే పడి గిలగిలా కొట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు అనవసరంగా వాళ్ళ లైఫ్లోకి వెళ్తాం, వాళ్ళ జీవితాలు నాశనం చేయటం. ప్రేమించుకునేటప్పుడు స్టార్టింగ్ బాగానే ఉంటుంది, మెల్లమెల్లగా అది కొన్ని రోజుల అవుతుల్లోకి బోర్ కొట్టేస్తారు. కొంతమంది ఏంటంటే ఇద్దరిలో ఒకళ్ళు చాలా సిన్సియర్గా ఉంటారు, ఒకళ్ళేమో తొక్కలే వీడు కాకపోతే ఇంకొకడు అనుకునే వాళ్ళు ఉంటారు. ఆ వీడు కాకపోతే ఇంకొకడు అనుకునే వాళ్ళు బాగా వాళ్ళ జీవితాలు బాగానే ఉంటాయి. తనొక్కతే లేకపోతే వాడొక్కడే అనుకునే వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి. ఇక్కడ దయచేసి ప్రేమలో అయినా లేకపోతే పెళ్లి తర్వాత ఏర్పడే బంధంలో అయినా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని బ్రతకటానికి ప్రయత్నించండి తప్ప ఒకళ్ళ జీవితాలు ఒకళ్ళు నాశనం చేసుకోవటానికి బంధాలు ఏర్పరచుకోకండి దయచేసి.